హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాణి రెడ్డి స్టోరీస్. సక్సెస్ పీపుల్ వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు అంటే, సక్సెస్ అనేది ఎలా వస్తుంది అంటే మనము ఎప్పుడు కూడా కొన్ని టిప్స్ ఫాలో చేస్తేనే సక్సెస్ అనేది మనకు ఈజీగా వస్తుందండి. యాక్చువల్గా అందులో కొన్ని ఏంటి అంటే 1%, యాక్చువల్గా మన ఇండియాలో మొత్తానికి 1% ఆఫ్ పీపుల్ ఉంటే కనుక ఆ 1%లో వాళ్ళు ఎలా ఉంటున్నారు అంటే 1/3 మాత్రమే వెళ్తుంది, మిగతా అందరి దగ్గర వెళ్తలేదు. 1%లో 1/3 మాత్రమే వెళ్తుంది. సో వాళ్ళు ఏ విధంగా సంపాదించుకున్నారు? సక్సెస్ పీపుల్ 99% వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అని మనం కానీ ఆలోచిస్తే కనుక వాళ్ళది ఇన్కమ్ మేనేజ్మెంట్ ఉంటుందండి, వెల్త్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇన్కమ్ని ఎలా మేనేజ్ చేస్తారు? చాలామందిని మీరు కానీ అడిగితే కనుక, మీకు ఇప్పుడు రిటైర్మెంట్లో మీరు ఏమైనా మీ మనీ సేవ్ చేసుకున్నారా అని అడిగితే కనుక చాలామంది దాని గురించి చెప్పరనమాట. వాళ్ళు ఏ విధంగా ఉంటారు అంటే, ఒక డేలో మా పిల్లల మీద, అంటే మా 60 years అయిపోయిన తర్వాత మేము మా పిల్లల మీద డిపెండ్ అవుతాము అనే హోప్తో ఉంటారనమాట. అలా కాదు, వెల్త్ మేనేజ్మెంట్, ఇన్కమ్ మేనేజ్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. మనం వెల్త్ ఎప్పుడు ఇన్కమ్ మనకి బాగా వస్తుంది, మనకున్న ఇన్కమ్తో మనం మళ్ళీ వెల్త్ ఎలా మేనేజ్ చేసుకోవచ్చు అనే దానికి వస్తే కనుక, వాళ్ళు సక్సెస్ పీపుల్ అనేవాళ్ళు నిరంతరము టైం వేస్ట్ చేయకుండా ఎప్పుడు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉంటారు. ఈరోజు ఒక కొత్త విషయం నేర్చుకున్నారు, దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాంట్లో వాళ్ళు నిమగ్నమయ్యి ఉంటారనమాట. టైం వేస్ట్ అనేది ఉండదు వాళ్ళకి. ఆ టైం ఎలా కలిసి వస్తుంది అంటే, వాళ్ళు ఎప్పుడు అర్లీ మార్నింగ్ అనేది నిద్ర లేవడం అలవాటు అయిపోయి ఉంటుంది వాళ్ళకి. అర్లీ మార్నింగ్ నిద్ర లేవడం అలవాటు అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే కనుక, ఎలాంటి వాళ్ళకైనా మినిమం 7 hours నిద్ర సరిపోతుంది. 7 to 8 hours మనకి స్లీప్ ఉండాలి. 10కో పడుకొని 5కో లేవడం వల్ల వాళ్ళు 8 hours వాళ్ళ నిద్ర కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ 5 o'clock లేస్తారు చూసినారా, ఆ హోల్ డే అనేది చాలా టైం ఉంటుంది. ఎప్పుడైతే ఈ 8కి 9కి నిద్ర లేచే వాళ్ళకంటే కూడా మీరు చూడండి, 5 o'clock లేచే వాళ్ళ మైండ్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. ప్లస్ వాళ్ళకి చాలా ఫ్రెష్ ఐడియాస్ వస్తాయి. అందుకోసమే వాళ్ళు ఆ డే అంతా ఏమేమి ఇంప్లిమెంట్ చేయాలో అనేది ఒక ప్లాన్ ఉండిపోయి ఉంటుంది అనమాట. ఆటోమేటిక్గా వాళ్ళు దానికోసము నిరంతరం కృషి చేస్తూ ఉంటారు, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి. ఇంకొకటి, వాళ్ళకంటూ ఒక్క 10 minutes ప్రతి వాళ్ళే కాకపోయినా నార్మల్ పీపుల్ అయినా కూడా ప్రతి వాళ్ళకంటూ ఒక 10 minutes టైం ఇచ్చుకోవాలి. 10 to 15 minutes. నేను మార్నింగ్ ఈ టైంకి లేచాను, ఈ టైం నుంచి నేను ఎండ్ ఆఫ్ ద డే, మనము నైట్ పడుకునే లోపు మనం ఏమేం చేయాలి, మన అలవాట్లు ఏ విధంగా ఉండాలి, మనము ఎంత చేయాలి, ఏం చేయాలి అనేది మనకు ఒక ప్రణాళిక అనేది ఉండాలి. ఖచ్చితంగా ఒక ఇంప్లిమెంటేషన్ ఉండాలి. నేను మార్నింగ్ ఈ టైంకి లేచాను, నైట్ ఈ టైంకి పడుకుంటున్నాను, ఈ టైం నుంచి ఈ టైం వరకు నేను ఎన్ని వర్క్స్ కంప్లీట్ చేయను, ఈరోజు ఏం కొత్త విషయం నేర్చుకోను, ఈరోజు నేను నా సంపాదనలో మనీని ఏ విధంగా డబుల్ చేయగలను. ఇంకొకటి, ఫస్ట్ మనకి సంపాదన ఉండాలి. సంపాదన వచ్చిన దాన్ని ఏ విధంగా దాచుకోవాలి, దాచుకున్న దాన్ని తిరిగి మళ్ళీ ఏ విధంగా మనము వెల్త్ని క్రియేట్ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి అనేది బాగా తెలిసి ఉంటుందన్నమాట. తెలియని వాళ్ళు చాలామంది సంపాదిస్తారు, కానీ సంపాదించిన వాళ్ళందరూ నిలబెట్టుకోరు. కాకపోతే ఒక ఇంప్లిమెంటేషన్ ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా సక్సెస్ అయిన వాళ్ళు ఈ విధంగానే, వాళ్ళ ప్రణాళిక ఈ విధంగానే ఉంటుందన్నమాట. ఇంకొకటి, ఏదైనా సరే రిస్క్ వచ్చినప్పుడు కూడా మనము ఆ డెసిషన్స్ తీసుకునేదానికి రెడీగా ఉండాలి. ఒకవేళ రిస్క్ ఉంది అన్న టైంలో పారిపోతే ఇంక అసలు దానికి వాల్యూవే ఉండదు. ఒక్కొక్కసారి వస్తుంది, కానీ ఆ టైంలో మనము తీసుకోవాలి. ఓన్ డెసిషన్స్ అనేది ఉండాలి. ఎవరో చెప్పింది, ఒకవేళ చాలామంది మనకు అడ్వైజెస్ ఇస్తారు, ఇలా చేస్తే బాగుండేమో, ఇలా చేస్తే, వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా డెసిషన్ తీసుకోవాల్సింది మీరే కదా. మీరు ఓన్ డెసిషన్ తీసుకొని దాన్ని ఫేస్ చేసే విధంగా ఉండాలి. అది ఎలాంటి ఇదైనా సరే మనం ఫేస్ చేసే విధంగా ఉండాలి. పక్కన వాళ్ళు చెప్పలేదు, వేరే వాళ్ళు చెప్పు మనం వినడం కాదు, ప్రతి వాళ్ళు చెప్పింది వినాలి. కాకపోతే మనము రిస్క్ తీసుకునే దీంట్లో ఉండాలన్నమాట. అదేవిధంగా ఇంకొక దానికి వస్తే కనుక, మనం ఎప్పుడు కూడా పక్కన వాళ్ళు చెప్పింది మనం వినాలి. ప్రతి 10 ఐడియాస్ని తీసుకోవాలి. అందులో మీకు మంచిగా అనిపిస్తే ఒకటి పిక్ చేసుకోండి, లేదు మంచిగా లేదు అసలు పిక్ చేసుకోవద్దండి. మీ ఓన్ డెసిషన్ని ఇంప్లిమెంట్ చేయండి అక్కడ. ఆ తర్వాత వచ్చి ఎప్పుడు కూడా తక్కువగా మాట్లాడడం నేర్చుకోవాలి, ఎక్కువగా వినడం నేర్చుకోవాలి. 10 మంది మాటలు విన్నప్పుడు మనకి ఎక్కడో ఒక చోట మనకు కావాల్సిన పాయింట్ అనేది దొరుకుతుందనమాట. మనం ఎదుటోళ్ళకి ఛాన్స్ ఇస్తే, మనం ఎప్పుడైతే మౌనంగా ఉంటామో అప్పుడు మనకి ఆలోచనలు కూడా బాగా వస్తాయి. ప్లస్ మనం ఏదైనా చేయడానికి, ముందుకు వెళ్ళడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఒక బ్యాంక్ ఎంప్లాయీని తీసుకోండి, ఒక రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చినాడు, తను ఓన్లీ బ్యాంక్ ఎంప్లాయీ. తను ఒకవేళ అర్లీగా రిటైర్మెంట్ అయిపోయాడు అని అనుకుందాం. తనకి ఏంటి నెక్స్ట్ రిటైర్మెంట్ అయిన తర్వాత
ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏదో ఒక సోర్స్ ఉండాలి కదా. సో అలా కాదండి, మనం ఎప్పుడు కూడా మనం ఒక ఏజ్లో ఉన్నప్పుడే మన సోర్స్ని మన వెల్త్ క్రియేట్ చేసుకోవాలి. ఎండ్ ఆఫ్ ద డేకి రిటైర్మెంట్కి పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలో చేసుకుంటూ వెళ్ళాలి స్లోగా, 1 by 1. కాబట్టి ప్రతి దాంట్లో రిస్క్ ఉంటేనే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. రిస్క్ లేకోకుండా సక్సెస్ పీపుల్ వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు ఎంతో ట్రై చేసింటేనే వాళ్ళు ఆ స్టేజ్కి వచ్చింటారు. కానీ మనకి కొంతమందికి డబ్బులున్న దాన్ని యూటిలైజ్ చేసుకోవడం తెలియక పారేసుకునే వాళ్ళే చాలామంది ఉంటారనమాట. కాబట్టి అన్నీ తెలుసుకొని ఏ టైంకి ఏది చేయాలి అనేది కూడా బాగా తెలుసుంటేనే ఖచ్చితంగా సక్సెస్ అవుతామన్నమాట. మన వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.